జీవితంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే నిరుత్సాహంలో పడిపోతుంటాం. ఏదో తెలియని నిరాశ, నిర్లిప్తత, దేని పట్ల ఆసక్తి లేకపోవడం, ఒక్కొక్కసారి ఎవరితోటి మాట్లాడాలి అనిపించకపోవడం, వన్ టైప్ ఆఫ్ అన్‌హ్యాపీనెస్ సంతోషం లేకపోవడం, మనం చేస్తున్నటువంటి పని పట్ల ఆసక్తి లేకపోవడం, ఆ పనిని కంటిన్యూ చేయాలి అనిపించకపోవడం, ఆపేద్దాము అనిపించడం, ఇంకా చెప్పాలంటే తెలియని లేజీనెస్ దానికి ఒక అంటే అది భయంకరం. ఒక్కొక్కసారి హ్యాపీనెస్‌నిచ్చే బద్ధకాలు గూడా ఉంటాయి. ఇవి మనకి నష్టం చేసే లేజినెస్ అన్నట్టు. ఇలాంటి మానసిక స్థితిని ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకసారి ఫేస్ చేస్తూనే ఉంటాం. మరి అంటే ఆశ అనేది ఉండదు. ఏదో నిరాశ. ఏం జరగకపోయినా ఏదో నిరాశ ఇలా అన్నట్టు. సో, ఇలా ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తాం. అయితే కొంతమంది ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా మాకేదో జరుగుతుంది. నేనేదో నిరాశలో కూరుకొని పోతున్నాను. నేనెందుకు నిరుత్సాహంగా ఉంటున్నాను? ఎందుకు నిర్లిప్తత? నాకెందుకు దేని మీద ఆసక్తి ఉండట్లేదు? ఎందుకు పని చేయాలనిపించట్లేదు? ఏంటి ఈ లేజినెస్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళకి లోపల నుంచి ఏదో జరుగుతుంది అనేది ఇంటెన్షన్‌ని గ్రహించి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసి మళ్ళీ నార్మల్ లైఫ్‌లోకొస్తుంటారు. చాలా వరకు జరుగుతుందిది. చాలా సార్లు నేను సందర్భాల్లో చెప్పాను. మనకి మనమే ఎన్నో సార్లు పునర్జన్మనిచ్చుకోవాలి. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రీబర్త్. నువ్వు నిరుత్సాహంలో కూరుకొని పోయిన ప్రతిసారి మళ్ళీ బయటపడటం కూడా రీబర్త్. లేజినెస్‌లో కూరుకొని పోయిన ప్రతిసారి నువ్వు మళ్ళీ యాక్టివ్ కావడం కూడా రీబర్త్ అన్నట్టే. సో, మన మానసిక స్థితిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడం అనేది రీబర్త్‌తో సమానం. ఇలా ఎన్నో సార్లు మనం అలాంటిది మన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవుతుంటాం, బయటపడుతుంటాం, బయటపడాలి కూడా. ఇలా బయటపడ్డ వాళ్ళే లైఫ్‌లో ముందుకెళ్తారు. కానీ కొద్దిమంది విషయంలో మాత్రం ఇలా జరగదు. అదే ఫీలింగ్స్ తోటి, అదే నిరుత్సాహంతో, అదే నిర్లిప్తతతో, అలాగే లేజినెస్ తోటి జీవితాన్ని కంటిన్యూ చేస్తారు. ఒక్కొక్కసారి వీళ్ళే డిప్రెషన్‌లోకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. తెలియకుండానే వాళ్ళకి జీవితంలో నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొంతమంది జీవితాలు చూడండి, సినిమాల్లో చూస్తుంటాం. అప్పటిదాకా హ్యాపీ లైఫ్ ఉంటది. సడెన్‌గా చేంజ్ అయిపోతుంటది. వ్యాపార రంగం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, అందం విషయం కావచ్చు. కొంతమంది చూడండి, జీవితంలో ఎక్కడికో ఎంతో అందంగా ఉన్న వాళ్ళు సడెన్‌గా జరిగినటువంటి యాక్సిడెంట్స్ వల్ల వాళ్ళ శరీర రూపమే మారిపోతది. వికలాంగులుగా మారిపోతారు. కొంతమంది ధనవంతులు బికారులుగా మారిపోతారు జీవితంలో జరిగిన నష్టాల వల్ల. అంటే జీవితం కంప్లీట్‌గా కుడి ఎడమలాగా మారిపోవడం అన్నట్టు ఇంకా. అలాంటి వాళ్ళే జీవితంలో మళ్ళీ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని యాక్సెప్ట్ చేసి, కొత్త రూపాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ఆ కొత్త జీవితాన్ని మళ్ళీ దేవుడిచ్చినటువంటి జీవితంగా భావిస్తూ, మళ్ళీ వాళ్ళు మోటివేట్ కావడమే కాకుండా ఎంతోమందికి మళ్ళీ మోటివేషన్ ఇస్తూ లైఫ్‌ని కంటిన్యూ చేస్తూ, ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నవాళ్ళు మన చుట్టూ చాలామందున్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక నేను నెక్స్ట్ వీడియోస్‌లో వీక్లీ వన్స్ ఇలా లైఫ్ కంప్లీట్‌గా టర్న్ అయ్యి జీవితంలో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మరి వాళ్ళే అలా మళ్ళీ లైఫ్‌ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏ బాధ లేనటువంటి అలాంటి తీవ్రమైన నష్టం జరగని మనమెందుకు తెలియని నిరాశలో కూరుకొని పోవాలి? మనం కూడా బయటపడాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు మీలో కనిపిస్తాయో, తెలియని నిరాశ, తెలియని నిర్లిప్తత, ఈ ఆసక్తి లేకపోవడం, అన్‌హ్యాపీనెస్, ఎవరితో మాట్లాడాలి అనిపించకపోవడం, లేజీనెస్, పని చేయాలి అనిపించకపోవడం, ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైతే మీలో జనరేట్ అయితాయో, ఎప్పుడైతే మీలో వాటిలో కూరుకుపోతున్నట్టుగా, ఆ జోన్‌లో పడిపోతున్నట్టుగా మీకు మీకు అర్థమవుతుంటదో, ఇమ్మీడియేట్‌గా మీకు అర్థమైనా మీరు చేయాల్సిన పనేంటో తెలుసా? మీరు ఇమ్మీడియేట్‌గా మీ మీద మీకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అని అది ఇండికేషన్ అన్నట్టు. మీ మీద మీరు ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ కొంతమంది అది గ్రహించలేని స్థితిలో ఉండి డిప్రెషన్‌లో పడిపోతారని నేను ఇందాకనే చెప్పాను. మరి అలాంటి వాళ్ళు మీకెవరైనా కనిపిస్తున్నారు మీ చుట్టుపక్కల, మీరు వాళ్ళ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం. వాళ్ళకి తెలియచేయాలి. నువ్వు ఇది కోల్పోతున్నావు. నువ్వు ఇలా కూరుకొని పోతున్నావు. నువ్వు బయటపడు అని వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం మీరు చేయాలి. వ్యక్తిగత బాధ్యత ఒక్కొక్కసారి ఇది బయటి బాధ్యత మన ఫ్రెండ్స్ పట్ల కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ పట్ల కావచ్చు, తెలిసిన వాళ్ళ పట్ల కావచ్చు, మనం దాన్ని మన బాధ్యతగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. అప్పటిదాకా యాక్టివ్‌గా ఉంటాం. సడెన్‌గా మనం ఏదో తెలియని నిరాశలో పడిపోతాం. నాకనిపిస్తది ఒక్కొక్కసారి, అబ్బా! అబ్బా! ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలసిపోయానేమో, అలసటకి ఇది సంకేతమేమో అనిపిస్తది. కానీ ఎన్ని సార్లు నేను రీబర్త్ ఇచ్చుకున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఆ భగవంతుడికి తెలుసు. ప్రతిసారి ఏదో ఇంకా గతంలో అయితే ప్రతిసారి పుస్తకాలు ఎక్కువగా చదివి మళ్ళీ బయటపడేదాన్ని. నాకు చాలా సందర్భాల్లో చెప్పాను, బుక్స్
నా బెస్ట్ ఫ్రెండ్స్ అని. కానీ తర్వాత ఏంటి అంటే గడవగా గడవగా సెల్ఫ్ అనాలిసిస్ పెరుగుతున్న కొద్దీ మనకి ఎనలైటికల్ థింకింగ్, విశ్లేషించుకునే నేచర్ పెరుగుతున్న కొద్దీ నాకు నేను మళ్ళీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను. అలా ఇన్యాక్టివ్ అనిపించిన ప్రతిసారి మళ్ళీ యాక్టివ్ కావడానికి ట్రై చేశాను. అయితే ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఏమన్నా ఎదురైనప్పుడు మరి మీరేం చేయాలి? ఎలా బయటపడాలి? ముందుగా ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి మనకి డల్‌నెస్ మనల్ని ఆక్యుపై చేస్తున్న టైంలో మనం ఒక్కసారి లేచి విదిలించుకోవాలి. లేచి గట్టిగా అసలు నాకేం జరుగుతుంది? నేను ఎందుకు ఇలా కూరుకొని పోతున్నా? నేను బయటపడాలి. నేను దీని నుంచి బయటపడాలి. ఇలా ఆలోచించాలి. ఫస్ట్ మనం అనుకోవాల్సింది ఏంటి అంటే, నేను పాజిటివ్‌గా ఉంటాను. ఏదేమన్నా జరగనియండి. అంతా నా మంచికే జరుగుతుంది. నేను బయటపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టే పాజిటివ్. ఏ విషయంలో అయినా సరే మనం పాజిటివ్‌గా ఉన్నటువంటి మైండ్ సెట్‌తో మాత్రమే ఏ విషయాన్నైనా సాధించడము అనేది మనకి సాధ్యమవుతది. పాజిటివ్‌గా లేనంత వరకు మనం ఏమీ చేయలేం. అందుకే నేను ఏదైనా చేయగలను. నన్ను నేను మార్చుకోగలను. నేను రీగెయిన్ కాగలను. నేను మళ్ళీ ఉత్సాహంగా మారగలను. ఈ నిరాశ నుంచి నేను బయటపడగలను. ఇలా పాజిటివ్‌గా ఉండాలి. స్ట్రెయిట్‌గా నిలబడండి. ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసేసి యెస్, ఐ కెన్ చేంజ్. నేను మారాలి. నేను మారుతాను. నేను మారగలను. నేను స్ట్రాంగ్‌గా ఉండగలను. ఇలా అనుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్. ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఏదైనా మొనాటినీగా అనిపిస్తుందా మీ నిరుత్సాహానికి కారణం? ఒక్కొక్కసారి మనం అదే లైఫ్ స్టైల్, అదే జీవితం, అదే ఇల్లు, అదే లైఫ్, అదే ఏమో లేచామా, తిన్నామా, పన్నామా అన్నట్టుగా జీవితం గడిచిపోతున్నప్పుడు కూడా ఆ మొనాటినీ లైఫ్ అనేది కూడా మనకి నిరాశ, నిస్పృహల్ని కలుగజేస్తది. అందుకని అప్పుడప్పుడు అప్డేట్ కావడం అనేది చాలా అవసరం. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నటువంటి వాళ్ళని చూడండి. వాళ్ళు ఎందుకు యాక్టివ్‌గా ఉంటున్నారు? మీరు ఎందుకు యాక్టివ్‌గా లేరు? మీరు కొత్తదనాన్ని ఆహ్వానించట్లేకపోతున్నారా జీవితంలోకి? అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ మార్చండి. డ్రెస్ స్టైల్ మార్చండి. ఏది జరిగినా కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒక మాట ఉంది సామెత. "నీ కోసం భుజించు, నీకు నచ్చినట్టుగా భుజించు. కానీ ఎదుటి వాళ్ళ కోసం ధరించు." అంటే ఎదుటి వాళ్ళ కంటికి నచ్చి నీకు హుందాతనాన్ని ఇచ్చే విధంగా ధరించాలి. సో, నీ డిగ్నిటీ దెబ్బతినకుండా నీ లైఫ్ స్టైల్‌లో, నీ డ్రెస్ స్టైల్‌లో, నీ అటైర్, నీ పోకడలో, నీ మెయింటెనెన్స్‌లో ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. అది చాలా అవసరం కూడా తెలుసా? కొంతమందికి అదే లైఫ్ స్టైల్ ఉంటది. జీవితాంతం అట్లనే ఉంటారు. పలానా వాళ్ళెవరు అంటే, పలానా రకంగా తలదూకునే వాళ్ళు, పలానా వాళ్ళని చెప్పొచ్చే విధంగా ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే, ఎప్పటికప్పుడు మనం ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ ఉంటే, ఆ మార్పు అనేది మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని పెంచుతది. మనకి కాన్ఫిడెన్స్‌ని పెరుగుతది. నేను కూడా అప్‌డేట్ అవుతున్నాను. నేను కూడా అందరిలో ఒకరిగా ఉన్నాను అన్న ఫీలింగ్‌ని కలగజేస్తదన్నట్టు మనకి. నేను వెనకబడలేదు అన్న ఫీలింగ్‌ని కలగజేస్తది. కాబట్టి అప్పుడప్పుడు మార్పు చాలా అవసరమమ్మ. మనకి దాని ఉత్సాహాన్నిస్తది, మోటివేట్ చేస్తది. మనం కూడా అప్‌డేట్ అవుతుండాలి. మంచి ఒకటే లైఫ్ స్టైల్‌లో ఉంటే ఆ లైఫ్ స్టైల్ నుంచి బయటపడాలి. అప్పుడప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ మార్చుకోండి. అప్పుడప్పుడు ఆ కట్టు, బొట్టు మార్చండి. అప్పుడప్పుడు మీకిష్టమైనటువంటి హ్యాబిట్స్ మీకు ఏవైనా కొన్ని నెరవేరని విషయాలుంటే వాటి అలాగే వాయిదా వేస్తూ వస్తుంటే, ఏదైనా ట్రిప్ వెళ్ళాలనుకుని అలాగే వాయిదా వేస్తున్న వాళ్ళైతే వెళ్ళండి. కాస్త నేచర్‌ని ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ తోటి మాట్లాడి మళ్ళీ బూస్టప్ అవ్వండి. చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకోండి. చిన్నప్పుడు ఆల్బమ్స్ చూడండి. చిన్నప్పుడు ఆల్బమ్స్ చూడడం వల్ల కూడా మళ్ళీ ఒకసారి మన మైండ్‌లో తెలియని ఒక స్మైల్ వచ్చేస్తది. అరే! అప్పుడు నేను ఇలా ఉన్నానా? ఇంత యాక్టివ్‌గా ఉన్నానా? ఇలా అన్నట్టు. ఇవన్నీ కూడా మన సెల్ఫ్ బూస్టప్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నట్టు. మీకు నచ్చిన జ్ఞాపకాలను నెమరు వేసుకోండి. ఇలా స్మైల్ మళ్ళీ మీ ఫేస్ మీదకి స్మైల్ అనేది వస్తది. తర్వాత మీరేం చేశారు? ఎందుకు ఓడిపోతున్నాము? ఎందుకు లైఫ్ మొనాటనీగా మారిపోయింది? దాని నుంచి మీరు ప్రోగ్రెస్ వైపు అడుగులు వేయండి. కొత్త విషయాలు నేర్చుకోండి. రిలేషన్‌షిప్స్, జాబ్‌లో అయితేనేమో కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి కొన్ని టార్గెట్స్‌ని రీచ్ అయిపోయి, లేదా ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఇంకా ఉత్సాహంగా చదవడం మొదలుపెట్టడం. కొత్త రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్పు, పాజిటివ్ పీపుల్ మధ్యన ఉండడానికి ట్రై చేయడం. ఎప్పుడూ కూడా పాజిటివ్ పీపుల్ మధ్యన ఉంటే వాళ్ళ ప్రభావం మనని నెగెటివ్ వైపు పోకుండా కాపాడుతూ ఉంటుంది కాబట్టి, సో, ఇలా చిన్న చిన్న కొత్త గోల్స్ పెట్టుకోండి మీరు. లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటే ఏదైనా హిందీ నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి, అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఇలా చిన్న చిన్న స్మాల్ గోల్స్. తర్వాత ఒక్కొక్కసారి మన నిరాశ ఎందుకు కలుగుతుందో తెలుసా? అదే లైఫ్, అదే జీవితం ఎలాంటి ఎంజాయ్‌మెంట్ లేకుండా సాగినా కూడా నిరాశ కలుగుతుంది కాబట్టి టేక్ స్మాల్ బ్రేక్స్. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మొదలుపెట్టడం. బాణాన్ని ముందుకు సాగించాలి అంటే వెనక్కి లాగుతాం. వెనక్కి 2 అడుగులు అప్పుడప్పుడు వేయాలి కూడా.
ఆగాలి. అలా కింద పడి మళ్ళా ఉవ్వెత్తున పైకి ఎగిసినట్టుగా, వెనక్కి లాగబడిన బాణం మళ్ళీ ఉవ్వెత్తున ముందుకెళ్ళినట్టుగా మనం గూడా కాసేపు బ్రేక్ తీసుకొని, మళ్ళీ మన ఎనర్జీనంతా కూడగట్టుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. సో, తర్వాత ఎందుకు నేను ఎంజాయ్‌గా ఉండలేకపోతున్నాను? సో, ప్రతి దాంట్లో నెగెటివ్‌గా చూస్తున్నా కూడా మన ఎంజాయ్‌మెంట్‌ని మనం కోల్పోతాం. కాబట్టి జనాలు అలాగే ఉంటారని వాళ్ళు అలాగే యాక్సెప్ట్ చేయండి. ఎవ్వరు మారాలని కోరుకోకండి. మనం మారితేనే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఎంజాయ్‌గా ఉంటామో తెలుసా? మనం మారినప్పుడే ఎంజాయ్‌మెంట్‌గా ఉంటాం. మన కోసం మనం ఆలోచించినప్పుడే ఎంజాయ్‌మెంట్‌గా ఉంటాం. జరుగుతున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేసినప్పుడే ఎంజాయ్‌గా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. సో, ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించినప్పుడే ఎంజాయ్‌మెంట్‌గా ఉంటాం. మనకి మనం గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి, రివార్డ్స్ ఇచ్చుకోవాలి. ఈరోజు నేను 5 కిలోమీటర్స్ వాక్ చేయాలి అనుకున్నాను. చేశాను. వెరీ గుడ్. మీ భుజం మీరు తట్టుకోండి. ఇలా సెల్ఫ్ గోల్స్ రీచ్ అవుతున్నప్పుడల్లా మీకు మీరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ద్వారా కూడా మీరు హ్యాపీగా, యాక్టివ్‌గా ఉండగలుగుతారు. అదేవిధంగా ఏ విషయానికి కూడా భయపడకండి. గతంలో మీరేమైనా మిస్టేక్స్ చేశారా? ఓకే. ఆ మిస్టేక్స్ నుంచి మీరు కొత్త విషయాలు నేర్చుకోండి. ఎందుకు చేశాము, ఇంక ముందు చేయకూడదు, చేయడం వలన మీకు కలిగిన నష్టాలేంటి, రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మిస్టేక్స్ జరిగిన వాటి గురించి చింతిస్తూ కూర్చోవడం కంటే, ఆ మిస్టేక్స్ నుంచి భయపడకుండా వాటిని యాక్సెప్ట్ చేసి వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్ళడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని మనము మోటివేటెడ్‌గా ఉండే ప్రయత్నం చేయాలి. మంచి కంపెనీ, గుడ్ కంపెనీతోటి ఉండాలి. ఇంకొక విషయం, ఆ కంపెనీ ఎప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని మాత్రం కోరుకోకండి. అంతేకాకుండా రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి అలవాటు పడండి. ఇంకొక విషయం, మీతో మీరు కంపేర్ చేసుకోండి. నేను ఒకప్పుడు ఎలా ఉంటేని కాలేజ్ డేస్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాను, ఇప్పుడెందుకు లేను, ఇప్పుడు మళ్ళీ నేను అలా వెళ్ళాలి. సో, ఇంకొకటి, మీకు గతంలో నచ్చి ఇప్పుడు నచ్చకపోతే ఇలా కంపేర్ చేసుకోవాలి. లేదా నిన్న మొన్నటి వరకు మీకు మీరు నచ్చలేదు. ఏంది జీవితం ఎప్పుడు ఇలాగేనా, ఇప్పుడు నేను మారాలి ఇలా అన్నట్టు. మీరు గతంలో యాక్టివ్‌గా ఉంటే గతంలోకి మారిపోండి. ఒకవేళ అసలు యాక్టివ్‌నెస్ లేకుండానే జీవితం నిరుత్సాహంగా గడిపేస్తున్నారు, ఒక గుర్తింపు అంటూ లేకుండా, నో, ఈ రోజు నుంచి నా లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. నెగెటివ్స్ టు పాజిటివ్స్ అడుగులు వేయాలి. నాకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకోవాలి. ఇలా అన్నట్టు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మొబిలైజ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ, మంచి పాటలు, మంచి మ్యూజిక్ వినండి. దైవభక్తి ఉంటే కాసేపు డివోషనల్‌గా ఏమైనా టెంపుల్స్‌కి వెళ్ళడం ద్వారా, ఇలా ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలు, పార్క్‌కెళ్ళండి కాసేపు, వేరే వాళ్ళతో మాట్లాడండి, పెద్దవాళ్ళతో మాట్లాడుతుండండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటూ ఉండండి. ఇలా లైఫ్‌లో చిన్న చిన్న చేంజెస్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మనం రీమోటివేట్ కాగలుగుతాం. డీమోటివేట్ అయిన ప్రతిసారి మనల్ని మనం రీమోటివేట్ చేసుకుంటేనే మన లైఫ్‌లో ఏదైనా సరే ముందుకు వెళ్ళగలుగుతాం. నిరుత్సాహం కలిగిన ప్రతిసారి మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఆ జోన్‌లో నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. లేకపోతే అక్కడే కూరుకొని పోయే ప్రమాదం ఉంది. చిన్న చిన్న గోల్స్, రొటీన్ లైఫ్, ఒక మంచి సినిమాకెళ్ళడం, ఒక మంచి సినిమా చూడటం, మీకు నచ్చినటువంటి వాళ్ళలాగా, మీకు కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు కదా! వాళ్ళలాంటి లైఫ్ స్టైల్ లాగా మీరు లైఫ్ స్టైల్ ఉండాలి అని కోరుకొని వాళ్ళలాగా ఉండడం మొదలుపెట్టండి. వాళ్ళలాగా ఉండడం మొదలుపెడితే ఆటోమేటిక్‌గా వాళ్ళలాగా మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతది. సో, ఎనీహౌ, మీరు ఉత్సాహంలో కూరుకుపోయిన ప్రతిసారి మిమ్మల్ని మీరు బయటేసుకునే బాధ్యత మీది. ఎప్పుడు కూడా గ్లోరిఫైడ్‌గా ఉండాలి మనసు, ఈ చిన్న జీవితం. మనం యాక్టివ్‌గా ఉంటూ, మనల్ని చూసి నలుగురు యాక్టివ్‌గా ఉండే విధంగా, వాళ్ళకి రోల్ మోడల్‌గా ఉండే విధంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిందే. ఆ బాధ్యత మీదే.